హైదరాబాద్ బషీర్బాగ్లోని ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని ట్యాక్స్ కన్సల్టెంట్ ఆఫీసులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు ఫ్లోర్ మొత్తానికి వ్యాపించాయి. భయాందోళనకు గురైన ఉద్యోగులు రోడ్డుపైకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఓవైపు మంటల్ని అదుపు చేస్తూనే మరోవైపు సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 8 అంతస్తుల భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. మంటల్లో చిక్కుకున్న 7గురిని రక్షించారు. ఘటనాస్థలి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం 5వ అంతస్తులో ఉన్న ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీలో ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం దృశ్యాలను మనం చూస్తున్నాము. ఏదైతే ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ లోని 5వ అంతస్తులో కొద్దిసేపటి క్రితం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడే సమయానికి అక్కడ చాలా మంది దాదాపు 100 మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఏదైతే సాఫ్ట్వేర్ లో ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ కార్యాలయంలో అనేక సర్వర్ రూమ్స్ ఉన్నాయి. ఆ సర్వర్ రూమ్స్ లో అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళ పనిలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏసీలోంచి మంటలు వచ్చాయని చెప్తున్నారు. అయితే ఏసీలోంచి వచ్చిన మంటలు వెంటనే సర్వర్ రూమ్ లోకి పాకి మొత్తం అయితే చుట్టుపక్కల ఉన్న సర్వర్ రూమ్స్ అన్ని కూడా దగ్ధమయ్యాయి. ఏదైతే కన్సల్టెన్సీ ట్యాక్స్ వన్ అనే కంపెనీలో మొదలైన మంటలు ఆ చుట్టుపక్కల ఉన్న సర్వర్లకు అంటుకున్నట్టు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రమాద విషయాన్ని గుర్తించిన ఉద్యోగులు హుటాహుటిన బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మొత్తం సమాచారం అందుకున్న పోలీసులు తర్వాత అగ్నిమాపక సేవల సిబ్బంది మొత్తం ఇక్కడ వచ్చి మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే మనం చూస్తున్నాము దృశ్యాల్లో మొత్తం భవనంలోని 5వ అంతస్తు పైన 6వ అంతస్తుతో పాటు కింది అంతస్తు కూడా మంటలు పాకాయి. లోపల భవనం మొత్తము పూర్తిగా దెబ్బతింది. మరోవైపు టీం వర్క్ లోపలికి వెళ్లి లోపల నుంచి అగ్నిమాపక యంత్రాల ద్వారా అంటే ప్రత్యక్షంగా లోపలికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సార్ చెప్పండి, మీరు ఎప్పుడు చూశారు ప్రమాదం ఎలా జరిగింది? మేము ప్రమాదం 5th ఫ్లోర్ లో పొగలు వస్తున్నప్పుడు చూసామండి. మేము 6th ఫ్లోర్ లో ఉంటాము, టీచర్స్ వాళ్ళము. ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ ఎవాక్యూమ్ చేశాము. మేము వచ్చినప్పుడు పొగలే ఉండేవి, తర్వాత మంటలు బాగా వ్యాపించినాయండి. ఫైర్ సేఫ్టీ సిబ్బంది అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఉన్నాయా మీ కంపెనీ? మా 6th ఫ్లోర్ లో ఉండిందండి. 5th ఫ్లోర్ లో మాకు తెలియదు. 6th ఫ్లోర్ అయితే మాకు ఉన్నాయి. మేమంతా సేఫ్గా ఎవాక్యూమ్. ఈయన మా అడ్మిన్ మేనేజర్. సార్ చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? 5th ఫ్లోర్ లో జరిగింది సార్. అది పర్టికులర్ దీంట్లో ఏసీ డక్ట్ నుంచి ఫైర్ వచ్చింది, మధ్యలో స్మోక్ వచ్చిందని మేము అంతా ఎంప్లాయీస్ ని మా 6th ఫ్లోర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, ఎంప్లాయీస్ మా వాళ్ళంతా సేఫ్ ఉన్నారు. సో మొత్తానికి ప్రమాదం జరిగిన సమయంలో కేవలం ఒక కంపెనీలో 300 మంది ఉన్నారు. ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి, అంటే వేలాది మంది అక్కడ ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఈ మంటల్లో సర్వర్ రూమ్స్ లో చిక్కుకున్న ఒక 7గురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. అయితే వాళ్ళందరూ కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వాళ్ళు చివరిసారిగా డాటాను సేవ్ చేసేందుకు కూడా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సర్వర్ రూమ్స్ లో చాలా కీలకమైన డాటా ఉంటుంది, కంపెనీకి సంబంధించిన డాటా మొత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో ప్రమాదాన్ని కంట్రోల్ చేస్తూనే డాటాను కాపాడే ప్రయత్నం చేసేందుకు వాళ్ళు అక్కడ ఉండి ఆ ప్రమాదంలో చిక్కుకుపోయినట్లుగా మనకు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం పొగలు ఉక్కిరిబిక్కిరి రావడం, అపస్మారక చేయడంతో వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఏదైతే కంపెనీలో జరిగిన ప్రమాదం పట్ల అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్న అధికారులు మొత్తం మంటలను పూర్తి అదుపులోకి తెచ్చి ఆ లోపల ఉన్న డాటాను కూడా బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.